జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మరి మన పల్నాడు జిల్లా ఈ ప్రోగ్రాంకి యోగా దివస్ కోఆర్డినేటర్గా మరి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండల కేంద్రంలోనూ అలాగే ప్రతి టౌన్లో కూడా ఈ యోగా దివస్ కార్యక్రమం మరి విజయవంతంగా నిర్వర్తించాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా మరి ప్రపంచవ్యాప్తంగా ఈ యోగా దినోత్సవానికి గుర్తింపు తెచ్చే విధంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఇనిషియేట్ తీసుకొని 2014 సంవత్సరంలో వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ ఇంటర్నేషనల్ యోగా డేకి ఐక్యరాజ్య సమితిలో ఒక గుర్తింపు తీసుకొచ్చి మరి ఇప్పుడు మనం 10వ యోగా డేని జరుపుకోబోతూ ఉన్నాం. తప్పకుండా మరి ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా శారీరక మానసిక ఆరోగ్యం కోసం మరి యోగాని ప్రతిరోజు చేయాలని చెప్పని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా మరి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. మరి ఇందులో భాగంగా మరి మంజునాథ్ గారు అలాగే బీజేపీ నాయకులు మరి మధ్యబాబు గారు కానీ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు అలాగే హనుమంతరావు గారు అనిల్ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు పుల్లారావు గారు ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. రేపు 21వ తారీఖున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖులు మరి మేధావులు విద్యావంతులు మరి అలాగే రాజకీయ నాయకులు విద్యార్థులు ఉద్యోగులు అందరూ కూడా మరి విశిష్ట రంగాల్లో సేవలు చేసినటువంటి అందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఇంటర్నేషనల్ యోగా డేలో పార్టిసిపేట్ చేయాలని చెప్పని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మరి మన బుద్ధ స్టాచ్యూ ఎదురు మరి సుమారు ఒక 350 మందితోటి మరి రేపు 21వ తారీఖు ఉదయం 6:30 గంటలకి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మండలంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అండ్ ఆల్. భారత్ మాతాకి జై.